ఈఎంఐ గురించి నేనైతే ఒకటి చెప్తున్నాను. నేను మా డ్యాడీ ఆఫీస్‌కి వెళ్తా మార్నింగ్ టైమ్. ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్ళడానికి 2 కిలోమీటర్లు, రావడానికి 2 కిలోమీటర్లు. మొత్తం కలుపుకుంటే ఒక 4 కిలోమీటర్స్ వస్తది. ప్రతిరోజు వెళ్తా. మా డ్యాడీ ఆఫీస్‌లో చేసేవాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళు కనిపిస్తారు. ఇంకా ప్రతి ఒక్క రోడ్డు మీద కనిపించినప్పుడు చూస్తాను, డైలీ అబ్జర్వ్ చేస్తారు కదా! "నువ్వు ఎందుకు ఇలా డైలీ నడిచి వెళ్తావు? ఒక బండి కొనేసుకోవచ్చు కదా! ఒక ఈఎంఐలో కొనేసుకుంటే కొంచెం నీకు ఇలా ఇబ్బంది ఉంది కదా" అంటారు. చుట్టాలు గాని, ఫ్రెండ్స్ గాని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. "నువ్వు ఒక్కసారి ఈఎంఐ జోలికి వెళ్ళొద్దు" అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆలోచించాను. ఒక్క ఈఎంఐ జోలికి వెళ్తే 30 డేస్ మొత్తం కష్టపడితే వచ్చిన సాలరీ మొత్తం ఈఎంఐ కట్టడానికి పోతుంది. అది ఫస్ట్ థింగ్. ఇంకొకటి నెక్స్ట్ మంత్ వస్తే మళ్ళీ ఈఎంఐ టెన్షన్స్ ఉంటాయి వాళ్ళకి. మైండ్ మొత్తం ప్రెషర్. ఈఎంఐ కట్టాలి బాబోయ్ అని. అంటే ఇంకా వాళ్ళ ప్రపంచంలో ఒక లైఫ్ హ్యాపీనెస్ ఉండదు ఈఎంఐ ఉంటే. అట్లాంటి లైఫ్ నాకైతే వద్దనుకుంటా. నేను నడిచెళ్ళడానికి 30 మినిట్స్ పడుతుంది. వెళ్ళడానికి, రావడానికి ఒక 1 అవర్. ఒక్క 1 అవర్ నేను కష్టపడితే లైఫ్ మొత్తం ప్రశాంతంగా ఉంటది.